హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వారి రుచులు. నేను మీ హర్ష. అసలు సిసలైన టమాటో పచ్చడి రుచి చూసి చాలా కాలం అయిందండి. అందుకనే ఈరోజు నాకు మీకు మనందరికీ ఎంతో ఇష్టమైన పాతకాలం నాటి టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానం పక్కా కొలతలతో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా టమాటో పచ్చడిని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. కానీ రుచిలో మాత్రం అలా నాటి పచ్చడే బెస్ట్ అని చెప్పొచ్చు. అందులోనూ ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటది. అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడికి కాస్త టైం ఎక్కువ పడుతుందని మనం అందరం ఇన్స్టెంట్ పచ్చడి వైపు మొగ్గు చూపిస్తున్నాం. కానండి, నోటికి రుచి తగలాలంటే కంపల్సరిగా ఈ పచ్చడినే పట్టుకోవాలి. మరి రెసిపీ కావాలా? ఇంకా లేట్ చేయకుండా కిచెన్కి వెళ్ళిపోదాం. చలో మరి కిచెన్ కి. ఈ నిల్వ పచ్చడికి నేను 2 కేజీల వరకు టమాటోస్ ని రెడీ చేసుకున్నాను. అయితే ఈ పచ్చడికి టమాటోలు మరీ పండకూడదండి, దూరగా ఉండాలి. అందుకనే నేను ఈ నాటుకాయలు దూరగా ఉన్నవే తీసుకున్నాను. నాటుకాయలు అయితే రసం ఎక్కువగా ఉంటది. టమాటోలు కంపల్సరీగా గట్టిగా ఉండాలండి, మెత్తపడకూడదు. ఈ విధంగా రెడీ చేసుకున్న టమాటోల్ని ముందుగా వాటర్ లో వేసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వాటర్ లేని డస్ట్ ఉన్నా గానీ పోతుందండి. తర్వాత వీటిని వాటర్ నుంచి తీసుకుని తడేం లేకుండా ఉండేందుకు ఆరపెట్టుకోవాలి. అయితే ఎండలో అస్సలు పెట్టకూడదండి. అందుకని క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకి 1 గంటలోపే ఆరిపోతాయి. లేదా ఈ విధంగా క్లాత్ తో తుడుచుకుంటే చాలా త్వరగా ఆరిపోతాయి. ఈ పాతకాలం నాటి పచ్చడి పట్టుకోవడానికి ఇది రైట్ టైం అండి. ఎందుకంటే మార్చి నెల నుంచి వచ్చే టమాటోలకి రసం ఎక్కువగా ఉంటది. అప్పుడు పచ్చడి రుచి గాని అదేవిధంగా రంగు కానీ బాగా ఉంటాయి. కాబట్టి ఈ పచ్చడి పట్టుకోవడానికి ఎండాకాలమే కరెక్ట్ టైము. సో టమాటోస్ మొత్తం మంచిగా ఆరిపోయినాయండి. ఇంకా ఆరిన ఈ టమాటోల్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన టమాటోలను కూడా ఇదే విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న టమాటోలు దూరగా ఉన్నాయి కాబట్టి ముక్కలు కోసుకునేటప్పుడు కూడా రసం ఏమాత్రం కిందకి పడుకోకుండా ఉంటది. ఈ విధంగా టమాటో ముక్కల్ని కోసుకున్న తర్వాత కాస్త వేళ్ళపైన బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అంటే 10 గ్రాముల వరకు పసుపు వేసుకోవాలి. ఇంకా ఉప్పు అయితే నేను ఈ గ్లాసు మెజర్మెంట్ అండి, ఇది వచ్చేసరికి అరసోల అంటే 200 గ్రాములు. నేను తీసుకున్నది 2 కేజీల టమాటోలు కాబట్టి ఈ కళ్ళుప్పుని 400 గ్రాముల చొప్పున తీసుకుంటున్నాను. ఇంకా దీన్ని మనం ఎండలో ఏమీ ఆరపెట్టవసరం లేదండి, డైరెక్ట్ గానే ఈ టమాటో ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి. ఏ నిల్వ పచ్చడి అయినా సరే అండి, సాల్ట్ వాడుకోకుండా ఈ విధంగా కళ్ళుప్పును మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు ఈ టమాటో ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మరి ఉప్పు అంతా ఇక్కడే కరగనవసరం లేదండి, ఇటు మనం టమాటో ముక్కల్ని మాగబెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా ఉప్పు అంతా కరిగిపోతుంది. ఇంకా ఈ ఉప్పు పట్టిన ముక్కల్ని ఏదైనా జాడీలోకి గాని లేదా ఈ విధమైన ప్లాస్టిక్ డబ్బాలో గాని వేసుకోవాలి. డబ్బాలో వేసుకున్న ఈ టమాటో ముక్కల్ని పూర్తిగా 2 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. ఇంకా ఈ డబ్బానైతే తడెక్కడా లేకోకుండా పొడిగా ఉన్న ప్లేస్ లోనే ఉంచుకుంటే మనకి టమాటో ముక్కలకి బూజు కూడా పట్టదు. 2 రోజుల పాటు ఊరబెట్టుకుంటున్నాం కాబట్టి మధ్యలో ఒకసారి టమాటో ముక్కల్ని ఇంకొకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే 2వ రోజు కలుపుతుంటే ఈ టమాటో ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. అందులోనూ రసం క్వాంటిటీ కూడా చాలానే ఉంది. ఇట్లా 2వ రోజు కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే 2 రోజుల తర్వాత 3వ రోజు రానే వచ్చింది. ఇంకా ఈ రోజు టమాటో ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. ఈ ఊరబెట్టుకున్న టమాటోలు మంచి కండిషన్ లో ఉన్నాయండి. ఇంకా వీటిని రసం నుంచి సపరేట్ చేసుకొని ఒక జల్లెడలో వేసుకోవాలి. ఇలా ముక్కల్ని జల్లెట్లో వేసేటప్పుడు ముక్కల నుంచి వచ్చే రసం కింద పడిపోకుండా ఒక ప్లేట్ ని జల్లెడ కింద పెట్టుకుంటే రసం కూడా ఈ ప్లేట్ లోనే పడుతుంది. ఇలా ముక్కలన్నీ జల్లెట్లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు కదిపీకుండా అలా ఉంచేస్తే తర్వాత మనం ఇదిగోండి ముక్కలు తీస్తే చూసారా ఎంత రసం ప్లేట్లో పడిందో. ఇప్పుడు ఈ టమాటో ముక్కల నుంచి వచ్చిన రసాన్ని ముక్కలు ఆరే అన్ని రోజులు పక్కన పెట్టేసుకుందాం. టమాటో ముక్కల్ని ఏదైనా క్లాత్ మీద లేదా ఒక బేషన్లో గానీ కాస్త పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి.
నేను ఈ ముక్కల్ని ఎండబెట్టిన రోజు మాకు 40 degrees ఉందండి టెంపరేచర్. అందుకని ఒక రోజు మొత్తం నేను ఎండపెట్టేసుకుని నెక్స్ట్ డే పచ్చడి పెట్టేసుకున్నాను. మీకు ఎండ తక్కువగా ఉంది అనిపిస్తే 2 రోజుల పాటు ఆరబెట్టుకోండి. ఇంకా చింతపండు విషయానికి వస్తే నేను 250 గ్రాములు అంటే పావు కేజీ వరకు చింతపండు తీసుకుంటున్నాను. ఇంకా వీటికున్న గింజలు, ఈనెలు అన్ని తీసుకుని వీటిని శుభ్రంగా రెడీ చేసుకోవాలి. మన పెద్దవాళ్ళైతే టమాటోలు ఎక్కువ పుల్లగా ఉండేవి కాబట్టి అప్పట్లో 200 గ్రాములు వేసుకునే వాళ్ళు 2 కేజీల టమాటోస్కి. కానీ ఇప్పుడు వచ్చే టమాటోలకి అంత పులుపు లేదు కాబట్టి నేను ఒక 50 గ్రాములు ఎక్కువ వేసుకుంటున్నాను. ఇంకా ఈ చింతపండుని మనం పచ్చడి పట్టుకునే ఒక పూట ముందు రసంలో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఉదయం 6 గంటల సమయంలో వీటిని నానపెట్టుకుంటున్నానండి. పచ్చడిని నేను మధ్యాహ్నం 2 గంటల సమయంలో పట్టుకున్నాను. ఈ 6 గంటల్లోనే మనకి చింతపండు చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది. మరి ఎక్కువసేపు నానపెట్టినా గానీ చింతపండుకి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కారం అయితే నేను అరసోలా అంటే ఇదిగోండి 200 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి కాస్త స్పైసీగా ఉంది. అదే ప్యాకెట్ కారం అయితే కంపల్సరీగా పావు కేజీ అంటే 250 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇగో ఈ విధంగా కారం కూడా తీసుకున్న తర్వాత మెంతుపిండి, ఆవపిండి కోసం ప్యాన్లో ముందుగా 10 గ్రాములు అంటే 1 స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత 20 గ్రాములు అంటే 2 స్పూన్ల వరకు ఆవాల్ని కూడా ఈ విధంగా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా రంగు మారుతుండగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆవాల్ని, మెంతుల్ని చల్లార్చుకోవాలి. చల్లార్చిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా రెడీ చేసుకోవాలి. నాకైతే ఈ 2 కలిపి అంటే ఆవాలు, మెంతులు కలిపి పట్టుకున్న ఈ పిండి 50 గ్రాముల వరకు వచ్చిందండి. ఇదిగోండి నేను ఈ గ్లాస్తో కూడా మెజర్ చేస్తే నాకు పావు గ్లాస్ వరకు వచ్చింది. ఆవపిండి, మెంతుపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆరబెట్టుకున్న టమాటో ముక్కల దగ్గరకు వస్తే చూసారా, ఒక రోజంతా ఆరిపోయిన తర్వాత 2వ రోజు మధ్యాహ్నం ఈ విధంగా ఉన్నాయి. మరి రాళ్ళలాగా గట్టిగా ఏం అవసరం లేదండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. సగం ముక్కల్ని ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబిచ్చాగా పట్టుకుంటున్నాను. ఎందుకు నేను సగం ముక్కల్ని మిక్సీ పట్టుకున్నాను, మిగిలిన ముక్కలను అదే విధంగా వదిలిపెట్టాను అనేది మీకు ముందు తెలుస్తుంది. సో సగం మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని రెడీ చేసుకుని ఇంకా ఫైనల్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ పచ్చడిని రోట్లో కానీ మిక్సీలో కానీ వేయడం లేదండి, గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇదిగో 6 గంటల పాటు నానబెట్టాను కదా ఈ చింతపండు, చాలా పర్ఫెక్ట్గా నానిపోయిందండి. మనకి ఎక్కడ బూజు కూడా లేదు. ఇంకా ఈ చింతపండుని ముందుగా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండుకి ఎటువంటి తొలకలు లేకోకుండా మెత్తగా పట్టుకోవాలి. అందుకని 6 గంటల సేపు మనం వీటిని నానబెట్టుకుందాం కాబట్టి ఎక్కువ టైం లేకోకుండానే మ్యాక్సిమం 10 నిమిషాల్లో నాకు చింతపండు కూడా నలిగిపోయింది. మిక్సీ పట్టుకునేదానికన్నా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇంకా రోట్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనుకోండి. సో చింతపండు అంతా నలిగిపోయిందండి. ఇప్పుడు టమాటో ముక్కల్ని మనం మిక్సీ పట్టుకొని ఉన్నాయి కదా, వాటిని ఇగో డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకోవాలి. ఇంకా టమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత అవి నలిగేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా టమాటో ముక్కలు నలిగిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న కారాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే పచ్చడికి కారం చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. అయితే ఈ మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకునే అవసరం లేదండి. ఎందుకంటే ఇట్లా కచ్చాబిచ్చాగా ఉన్న తర్వాత ఈ ముక్క ఫ్లేవర్ అనేది మనం పచ్చడి టేస్ట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అందుకనే ఈ మిక్సీ పట్టిన పేస్ట్ వేసిన తర్వాత ఆవపిండి, మెంతుపిండి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పచ్చడిని ఇంకా వేరే బేషన్లోకి తీసుకుంటే సరిపోతుంది.
2 కేజీల వరకు టమాటోలు తీసుకున్నాం కాబట్టి ఈ 2 కేజీల టమాటో పచ్చడి నాకు దగ్గరగా 3 కేజీల వరకు వచ్చింది. అయితే నేను ఇందులో సగం మాత్రమే తాలింపు పెట్టుకుంటున్నానండి. దానికోసం 200 గ్రాములు అంటే ఈ గ్లాసు వరకు శనగ నూనె తీసుకుంటున్నాను. ఇంకా ఈ నూనెని బాండీలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాగించుకోవాలి. టమాటో పచ్చడికి కంపల్సరిగా తాలింపు దినుసులు అన్నీ కావాలి. దానికోసం 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇంకొక స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక 10 వరకు గుండు మిరపకాయలని, వాటితో పాటు కాస్త ఇంగవని, 7 నుంచి 8 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే మంచి అరోమాతో కిచెన్ అంతా నిండిపోయిందండి. సో ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. పచ్చడికి తాలింపు అనేది మాడిపోకుండా ఉండాలి, అందుకని దోరగా ఎరుపు రంగు వస్తే సరిపోతుంది. ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని వేయడం మర్చిపోయానండి. దానికోసం ఇంకొక ప్యాన్ లోకి కాస్త ఆయిల్ వేసుకుని 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా వేయించుకున్నాను. ఈ వేయించుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. సో ఈ విధంగా తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. అయితే ఈ 2 కేజీల పచ్చడిని నేను ఒక్కసారి తాలింపు పెట్టడం లేదండి, సగం మాత్రమే పెడుతున్నాం. ఎందుకంటే ఒక్కసారి పచ్చడి మొత్తం తాలింపు పెడితే కొద్ది రోజుల తర్వాత పచ్చడి కొన్న రంగు పోతుంది, అదేవిధంగా రుచి కూడా తగ్గుతుంది. దానికోసమే అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ లోపు మనకి తాలింపు కూడా చల్లారిపోయింది. ఇంకా అందులో నుంచి సగం పచ్చడిని ఈ విధంగా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. టమాటో పచ్చడికి కాస్త ఎక్కువగానే నూనె లాగేస్తుందండి. ఇట్లా వేయకుండానే కలుపుతున్నప్పుడే నూనె అంతా లాగేసింది. ఫైనల్లీ మనకి అసలు సిసలైన నాకెంతో ఇష్టమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఒక్క టమాటో పచ్చడి ఉంటే చాలండి, మా ఇంట్లో కూరలతో కూడా పని లేదు. వేడి అన్నంలోకి టమాటో పచ్చడిని కాస్త నెయ్యితో వేసి కలుపుకొని ఇట్లా గోరు ముద్దలు తింటుంటే అబ్బా ఏమైనా ఉంటుందా అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి.